ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చెన్నంనేని వికాస్ మీడియా సమావేశం నిర్వహించారు. మోదీ పాలనలో జన్ధన్ ఖాతాలు, ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్, ఉజ్వల యోజన వంటి పథకాల ద్వారా కోట్లాది మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. భారత్ ప్రపంచంలో 2వ అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా, 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఎదిగిందన్నారు. తెలంగాణకు 5,454 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించడంతో పాటు వరంగల్ పీఎం మిత్ర టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు గోపాడి సురేందర్, కౌంటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇండియా ప్రభుత్వం దాదాపు 12 సంవత్సరాల నుంచి సుపరిపాలన, సంక్షేమం, సమృద్ధి దిశలో నడుస్తుంది. మే 26న 12 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. మరి జూన్ 10 నాడు భారతదేశ చరిత్రలో ఒక చారిత్రక గడియ అది. భారతదేశ చరిత్రలో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రధానమంత్రి ఇన్ని రోజులు మరి నిర్విరామంగా ఉన్న సందర్భం. మరి ఆ రోజు జూన్ 10న నరేంద్ర మోడీ గారు వారు ఏకైక ప్రధానమంత్రిగా ఇన్ని రోజులున్న వ్యక్తిగా వారు చరిత్ర సృష్టించారు. ఇది భారతదేశ చరిత్రలో ఒకటి సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుంది. ఇదివరకు ఎన్నడూ ఇలా జరగలేదు. ఇంకా వారి క్షేత్రయాత్ర నడుస్తూనే ఉంది. వికసిత భారత్ చేసే వరకు నరేంద్ర మోడీ గారు నిర్విరామంగా ముందుకెళ్ళబోతున్నారు. మరి 3 సార్లు ప్రజలు నరేంద్ర మోడీ గారిని ఎన్నుకున్నారు. వారిపై నమ్మకం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంటేనే పాత కొత్త తరాల నాయకులకు, ప్రజలకు అందరికీ ఒక మార్గదర్శి, ఒక స్ఫూర్తి ప్రదాత. ఈరోజు నరేంద్ర మోడీ గారు అంటేనే వారికి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక ఓటు బ్యాంక్ కాదు, నరేంద్ర మోడీ గారి పేరట ప్రజలు వారి మనసులో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళు కట్టుకున్నారు. వేరే పార్టీలన్నీ జాయింట్ అకౌంట్లు అంటే నరేంద్ర మోడీ గారికి గ్యారెంటీ. ఎందుకంటే మోడీ గ్యారెంటీ కాబట్టి నరేంద్ర మోడీ గారి ఫిక్స్డ్ డిపాజిట్ వారు చేసుకొని వారి మనసులో పెట్టుకున్నారు. వారికి తప్ప ఇంకొకరికి ఏరైనా వాళ్ళు నిర్ణయించుకున్నారు. మరి వారిపైన అంత నమ్మకం వారు నరేంద్ర మోడీ గారు కలిగించిందని మనం భావించాలి. తెలంగాణ సాధనలో, హైదరాబాద్ స్టేట్ విముక్తిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి పాత్ర ఉంది. మనం గర్వంగా ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం ఈరోజు నరేంద్ర మోడీ గారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని సర్దార్ వల్లభాయ్ పేరిట కాంగ్రెస్ వారికి తగిన గౌరవం ఇవ్వకపోయినా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు దేశం కోసం పనిచేసిన వ్యక్తులు, పార్టీలకు అతీతంగా కూడా మేము గౌరవిస్తామని ఈరోజు ఆ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. తెలంగాణకు వికసిత్ భారత్లో వికసిత్ తెలంగాణ పాత్ర ఉండబోతుందని దాని నిర్దేశం. ఇవన్నీ మరి దేశానికి, తెలంగాణకి నరేంద్ర మోడీ గారు చేసిన పనులు మనం చూసుకుంటే భారతదేశం వికసిత్ భారత్ రాబోతుంది. దాంట్లో మనందరి పాత్ర ఉండాలి. వారు ఆరోగ్యంగా ఉండి భారతదేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ సాధనలో, హైదరాబాద్ స్టేట్ విముక్తిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి పాత్ర ఉంది. మనం గర్వంగా ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం ఈరోజు నరేంద్ర మోడీ గారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని సర్దార్ వల్లభాయ్ పేరిట కాంగ్రెస్ వారికి తగిన గౌరవం ఇవ్వకపోయినా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు దేశం కోసం పనిచేసిన వ్యక్తులు, పార్టీలకు అతీతంగా కూడా మేము గౌరవిస్తామని ఈరోజు ఆ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. తెలంగాణకు వికసిత్ భారత్లో వికసిత్ తెలంగాణ పాత్ర ఉండబోతుందని దాని నిర్దేశం. ఇవన్నీ మరి దేశానికి, తెలంగాణకి నరేంద్ర మోడీ గారు చేసిన పనులు మనం చూసుకుంటే భారతదేశం వికసిత్ భారత్ రాబోతుంది. దాంట్లో మనందరి పాత్ర ఉండాలి. వారు ఆరోగ్యంగా ఉండి భారతదేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.